వెల్కమ్ టు VBN న్యూస్. కత్తెర గుర్తును భారీ మెజారిటీతో గెలిపించాలంటూ సీతారాంపూర్ గ్రామస్తులు గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్లు వారి జోరుగా ప్రచారాలు దూసుకుపోతుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల్ సీతారాంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి తోపుగుండ యాదమ్మ నరసింహులు సీతారాంపూర్ గ్రామంలో నన్ను సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధి పనులు చేయిస్తా అంటూ ఊరి డెవలప్మెంట్ నేను బాగు చేస్తానంటూ మన ముందుకు గ్రామం నుండి సర్పంచ్గా ముందుకొచ్చిన యాదమ్మ నరసింహులు భారీ మెజారిటీతో గెలిపించాలంటూ గ్రామ ప్రజలతో ప్రచారంలో పాల్గొన్న 1వ వార్డు నెంబర్ అభ్యర్థి పోతురాజు సత్తయ్య, 2వ వార్డు అభ్యర్థి చించేటి నాగరాజు, 3వ వార్డు అభ్యర్థి చించేటి రవీందర్, 4వ వార్డు అభ్యర్థి చించేటి సువర్ణ, 5వ వార్డు అభ్యర్థి కటికి హర్ష, 6వ వార్డు అభ్యర్థి ముద్దంగుల చంద్రమ్మ, 7వ వార్డు అభ్యర్థి గోగుల మాధవి, 8వ వార్డు అభ్యర్థి ముద్దంగుల ముగ్గు రాములు కత్తెర గుర్తును భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులు ప్రచారంలో పాల్గొన్నారు. VB8 న్యూస్ బరాబర్ రంగన్నతో మాట ముచ్చట. నా పేరు బరాబర్ రంగన్న. ముందుగా సీతారాంపూర్లో మరి ప్రచారం చేస్తారు. మరి క్యాండిడేట్ మరి సర్పంచ్ గా పోటీ చేస్తారు. మరి ఫస్ట్ ఏం జరిగింది, మరి ఉన్న సర్పంచ్ ఏం చేసాడు, మరి ఇప్పుడు గెలిపోయే సర్పంచ్ మరి ఊరు ఎలా డెవలప్మెంట్ చేస్తారో మరి నా బరాబర్ రంగన్న టీం ముచ్చట ఒక VB8 న్యూస్ నాడు ఒక 2 ముచ్చట అడిగేసుకుంటా. 2 ముచ్చట్లు ఎక్కువ లేదబ్బా. ఇక్కడ మరి ఫస్ట్ ఉన్న సర్పంచ్ ఏం డెవలప్మెంట్ చేసారు, మరి చేసిరా లేదా, మరి మీరు ఇప్పుడు గెలిచినాక ఏం చేయబోతున్నారు మరి ఊరికి, దాని గురించి ఒక 2 ముత్యాలు చెప్తే బాగుంటుందమ్మా. మేము ఇక్కడ గెలిచి ముందుగా మీ పేరు? నా పేరు తోపుకొండ యాదమ్మ. ఇప్పుడు కొత్తగా సర్పంచ్ గా నిలబడుతున్నా. గెలిచినాక ఈ ఊరికి ఏ సమస్యలు ఉన్నా తీరుస్తా, ఏ గల్లీకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని తీరుస్తా. ఇప్పుడు అంటే గల్లీకి అంటే ఏ గల్లీకైనా చేస్తా అంటున్నావు కదా, మరి ఫస్ట్ ఏమన్నా ఉన్న సర్పంచ్ ఏమైనా డెవలప్ చేసిరా మీకు? చేసారు. ఇప్పుడు మీరు మరి మీకు చెప్పండి మా ఊరికి సర్పంచ్ ఫస్ట్ చేసిండా చేయలేదా, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఊరు డెవలప్మెంట్ ఎన్ని సంవత్సరాలు చేస్తారు, చేస్తలేరు? 5 సంవత్సరాలు చేసారు. సరే చూసుకున్నాం. రకరకాల ఎండోమెంట్ భూములు ఉన్నాయి, కానీ భూములు ఉన్న వాళ్ళకు రైతు బంధు రైతు బీమా పడ్డది. మా తాన 72 మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి మేము ఇప్పించినాం. మా బీఆర్ఎస్ పార్టీ నుంచి 72 మందికి నిరుపేదలకు 2000 పింఛన్లు చేయించినాం. ఇంకా మా ప్రభుత్వం ఉండకపోని మేము బీఆర్ఎస్ క్యాండిడేట్ గా నిలబడడం, గెలుస్తాము ఖచ్చితంగా. సీతారాంపురంలో ఎప్పుడైనా బీఆర్ఎస్ కే ముందంజలు ఉంటాం, ముందునే గెలుస్తాం. మాకు గుర్తుకు గిట్ట మాకేం చేసిందంటే బీఆర్ఎస్ కు అచ్చొచ్చింది కత్తెర గుర్తు, కాబట్టి అత్యధిక మెజార్టీ తోటి కత్తెర గుర్తు దూసుకెళ్తుంది. మరి 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వము, మరి అందరికి వచ్చినాయి. ఊకే చేతగాని ప్రభుత్వం గురించి మళ్ళీ మాట్లాడడం అవసరం లేదు. చేతనైన ప్రభుత్వం మాది కాబట్టి అందుకే ఇప్పుడు ప్రజలలో ఏడపోయినా బీఆర్ఎస్ ముందంజలు ఉంది. షాబాద్ మండలం 41 గ్రామ పంచాయతీలో సర్పంచ్ క్యాండిడేట్లు టోటల్ గా 1 2 కాంగ్రెస్ వస్తాయి, మిగతా అన్ని బీఆర్ఎస్ వస్తాయి. జై తెలంగాణ.